ఫ్రెండ్స్ అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 5 నోటిఫికేషన్లు రాబోతూ ఉన్నాయి. మరి త్వరలో ఏపీపీఎస్సీ నుంచి రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ ఏవి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ ఏపీపీఎస్సీకి సంబంధించి మనం చూసినట్లయితే ఏపీపీఎస్సీ నుంచి మరో 5 నోటిఫికేషన్స్ వారం రోజుల్లో రాబోతూ ఉన్నాయి. అవి అటవీ శాఖలో 861 పోస్టుల భర్తీకి, అదేవిధంగా విద్యుత్ శాఖ, మత్స్యశాఖ, జైళ్ల శాఖలు, గణాంకాల విభాగంలో ఖాళీల భర్తీ అయితే చేయబోతూ ఉన్నారు. మరి ఇప్పటికే మనకి గ్రూప్ 2తో పాటు 11 నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. మరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం అంటే ఇక్కడ గ్రూప్ 2 సంబంధించి కానీ, లేదా అటు గ్రూప్ 1 సంబంధించి కానీ, అండ్ రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయన్నమాట. మరి ఇప్పటికే గ్రూప్ 2 హాల్ టికెట్లను దాదాపుగా 2 లక్షల మంది పైగా డౌన్లోడ్ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క అంశాలను చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా నోటిఫికేషన్స్ అనేటివి విడుదలవుతూ ఉన్నాయి, ఒకదాని వెంట ఒకటి. మరి అయితే ఇక్కడ మనకి ప్రత్యేకంగా చూసినట్లయితే త్వరలో అటవీ శాఖలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో ఈ మేరకు వివిధ కేటగిరీల్లో 861 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీకి చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఒకవైపు గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు అటవీ శాఖ ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైంది. మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. మరి వీటిలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 70 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 175 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 375 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, 10 తానాదారులు, 12 టెక్నికల్ అసిస్టెంట్లు, మరో 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఇవి కాకుండా ఎఫ్ఎస్ఓ, బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ లాంటి మరో 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తం 861 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. మరి ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్తో పాటు పరీక్షల షెడ్యూల్ను కమిషన్ త్వరలో ప్రకటించనుంది. ఇవే కాకుండా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరు, మత్స్యశాఖలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసరు, జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టు, ఏపీ ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్ విభాగంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు అయితే వెలువడుతూ ఉన్నాయన్నమాట. అతి త్వరలో ఇవన్నీ కూడా రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ కూడా మనకి ఈ మంత్ 25వ తేదీన గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయితే జరగబోతూ ఉంది. మరి దీనికి సంబంధించిన హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు గతంలో ప్రకటించినటువంటి వివిధ అంశాలకు సంబంధించి చూస్తే గ్రూప్ 1, గ్రూప్ 2 పాలిటెక్నిక్ లెక్చరర్సు, జూనియర్ లెక్చరర్సు, డిగ్రీ లెక్చరర్సు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డివైఈఓ, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ అండ్ పోస్టులకు సంబంధించి కంప్లీట్గా నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మరి వాటికి సంబంధించి కూడా ఎగ్జామ్స్కి సంబంధించి కూడా తాజాగా అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అయితే గ్రూప్ 1 వచ్చేసరికి మార్చి 13న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. మరి ఏప్రిల్ 13వ తేదీన డివైఈఓ పోస్టులకు పరీక్ష జరుగుతుంది. మరి అదే నెలలో పాలిటెక్నిక్ లెక్చరర్స్తో జరగనుంది. డిఎల్, జేఎల్, ఎన్విరాన్మెంటల్ పోస్టుల భర్తీకి కూడా ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించనుంది. ఇంత పక్కా ప్రణాళికతో సర్వీస్ కమిషన్ ఉద్యోగాల భర్తీని చేపట్టడం ఇదే తొలిసారి అనేసి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతూ ఉంది. మరి అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా క్లియర్గా మనకి ఏప్రిల్లో పరీక్షలు అనేటివి జరగబోతున్నాయి వరుసగా. ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేటివి ప్రతి ఎగ్జామ్కి కామన్గా ఉంటుంది. ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్కి ప్రిలిమ్స్ 150 మార్కులకు ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, దాంతోపాటు జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో దీనికి సంబంధించి అంశం కూడా చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి అప్డేటు. అతి త్వరలో రాబోతున్నటువంటి మరో 5 నోటిఫికేషన్స్. అందరూ కూడా బాగా సిద్ధమవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.